అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 4. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. 25వ కీర్తన 5వ వచనం. మనము దేవుని వాక్యమును చదువునప్పుడు 119వ కీర్తన 18వ వచనంలో రాయబడినట్లు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కనులు తెరువుము అని ప్రార్థించవలను. ఆ విధంగా మనం దైవిక వెలుగును పొందగలము. ఓ దేవా, నా కన్నులు తెరచి నాలో దైవికమైన జీవమును పోయుము. నీ వాక్యమునందలి మరుగైన మర్మములను నేను చూచినట్లు చేయుము. ఈ దినము రేపు నీ మార్గమును నాకు బయలుపరచుము అని మనం ప్రార్థించవలను. దేవుని వాక్యమును చదువుట ద్వారా మాత్రమే దైవిక వెలుగు మన హృదయంలో ప్రవేశించును. మనం దేవుని స్వరమును స్పష్టముగా వినగలము. దైవజనుడైన ఏలియా దేవుని ప్రవక్త. అతడు ప్రార్థించగా అగ్ని దిగి వచ్చెను. 1 రాజులు 18వ అధ్యాయము 38వ వచనం. అతడు 3.5 సంవత్సరములు ప్రార్థించగా వర్షము కురవకుండెను. మరలా అతడు ప్రార్థించగా వర్షము కురిసెను. అదే ప్రవక్త బదరీ వృక్షము క్రింద కూర్చుండి ఇలాగున ప్రార్థించెను, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను. ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము. 1 రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. అతడు నిరుత్సాహపడెను. దానికి కారణమేమి? అతడు దేవుని మనసును గ్రహించకుండుట చేతనే. దేవుడు అతనిని ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని పోయాను. అచట అతడు మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం వినెను. అప్పుడు అతడు దేవుడు ఏమి చేయనై ఉన్నాడో, ఎట్లు యెజెబెలునకు ఇతరులకు తీర్పు తీర్చనై ఉన్నాడో అర్థం చేసుకొనెను. ఈ విధంగా అతడు భయముల నుండి, అనుమానముల నుండి విడిపించబడి దేవుని చిత్తమును స్పష్టంగా చూడగలిగాను. దేవుని స్వరమును వినుట ద్వారానే మనం దేవుని ఇల్లు కట్టుటలో ఆయన జతపని వారముగా, ఆయనతో పాలివారముగా కాగలము. దేవుణ్ణి ప్రార్థించి ఆయన స్వరం వినుట అనున్నది మన అనుదిన అలవాటుగా ఉండవలను. మొట్టమొదటిగా మనము తప్పక రక్షించబడిన అనుభవం గలవారమై ఉండవలను. రెండవదిగా ఆయన సన్నిధిని అనుభవించు వారంగా ఉండవలను. ఏ విధమైన పాపమైనను ఆయన సన్నిధిని అనుభవించకుండా చేయునని జ్ఞాపకం ఉంచుకొనవలను. ఏలియా నిరుత్సాహపడినట్లే మనము కూడా కాగలము. మన హృదయములను పరిశుద్ధంగా ఉంచుకొనవలను. మరియు దురాశ, శత్రుత్వము, అపవిత్రత అనునవి లేకుండా ఉండవలను. అనుదిన తరఫీదు వలన దేవుని స్వరమును మనం వినగలము. సమస్య ఎట్టిదైనను ఆయన చెంతకు పోగలము. దేవుని స్వరమును వినుటకు ఆయన సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకొని ఉండవలను. రాజైన దావీదుకు దేవుని స్వరం ఎట్లు వినవలనో తెలియను. కానీ ఆ తర్వాత అతడు మిక్కిలి అసహనమునకు గురి అయ్యాను. దేవుణ్ణి అడగకుండా, ఆయన స్వరమును వినకుండా సౌలుకు వ్యతిరేకముగా ఫిలిస్తీయులతో చేరాను. 1 సమూయేలు 29వ అధ్యాయం. దావీదును అతని జనులను సిక్లగునకు వచ్చిన తర్వాత తమ ఇండ్లు కాల్చబడి ఉంటయు, తమ భార్యలు చెరలోనికి కొనిపోబడి ఉంటయు కనుగొనిరి. దావీదు పశ్చాత్తాపడి దేవుణ్ణి వెదకగా ఆయన అతనితో మాట్లాడి సమస్తము సమకూర్చెనని వాగ్దానం చేసెను. దావీదు ఊరీము తుమ్మీము ద్వారా దేవుణ్ణి అడిగి విధేయత చూపిన వాడై సమస్తమును సమకూర్చుకొనెను. దేవుడు తన చిత్తమును చేయవలని మనల్ని బలవంత పెట్టడు. వివాహము, వ్యాపారము, ఉద్యోగము లేక ఇంకేదైనా విషయం తెలుసుకొనుటకు మనంతట మనం దేవుని చెంతకు పోవలను. కానీ చాలా విచారకరమైన విషయం ఏమనగా, ఓపికతో దేవుని యొద్ద కనిపెట్టలేక చాలా తక్కువ మంది విశ్వాసులు మాత్రమే దేవుణ్ణి అడుగుట అను ఆధిక్యతను కలిగి ఉన్నారు. దేవుణ్ణి అడగకపోవటం వలన ఫలితం అసంతోషమే, పతనమే. వారు ఆత్మీయంగా చెవిటివారు, గుడ్డివారగుదురు. మరల మనం వెనుదిరిగి దేవుని ఎదుకు వచ్చుట చేతనే సమస్తమును సమకూర్చుకొనగలం. కనుక మనము, ప్రభువా, నీవే నా ఊరిముగా తుమ్మిముగా నుండుము,
నీ స్వరం వినుటకు నాకు సహాయం చేయము అని ప్రార్థించవలెను. ప్రైజ్ ది లార్డ్.